ఈరోజు మేము తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చినాము. ఎందుకంటే అమరులైన అమరులకి నివాళులు అర్పించడం కోసం కొంతమంది నిరుద్యోగులం వద్దామని చెప్పేసి దిల్సుఖ్ నగర్ నుంచి అన్ని ఇంకా ఒక్క ఏరియాని కాదు ప్రతి చోటు నుంచి మేము కదిలి వస్తుంటే మీరు ఎందుకు వస్తురు ముట్టడికి వస్తురా అని చెప్పేసి వీళ్ళే ఇంటెలిజెన్స్ ఊహించుకొని అందరికీ ఫోన్లు చేసి దిల్సుఖ్ నగర్లో మొత్తం ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర బందోబస్తు చేసి ఎవరిని కిందికి రానియకుండా ఆ ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళని కూడా బందీలను చేసి మీరు స్టూడెంట్స్ని పంపించొద్దు అని చెప్పేసి మొత్తం అందరినీ బందీ చేసి ఆయన సీఎం వచ్చిపోయారట తెలియదు మరి వచ్చి నివాళులు అర్పించిపోయారట. అయ్యా మీరు అర్పించినట్టే మేము అర్పించొద్దా మా కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి మేము నివాళులు కూడా అర్పించొద్దా? అట్లీస్ట్ ఇంత పూలు కూడా చల్లే స్వేచ్ఛ మాకు లేదా? నిరుద్యోగులకి పూలు చల్లడానికి వస్తే మాకు ఎందుకు ముళ్ళు గుచ్చుతున్నారు? మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు? ముట్టడి లేదు ఏం లేదు. అసలు నైట్ పడుకున్నాం తెల్లారి వద్దామని చెప్పేసి అనుకున్నాము. రాజన్న ఏమన్నారంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సరే నిరుద్యోగుల సమస్యలు ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ రోజు గాంధీ భవన్లో మందుల సామెలు మాట్లాడినప్పుడు కూడా ఆయనను మెచ్చుకున్నాం. సరే మా గురించి మీరు చెప్పిన సమస్యలు అయితే విన్నారు అని చెప్పేసి మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాము, దానికేముంది? ఇప్పుడు ఆయన మా నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రస్తావిస్తా అన్నారు. మంచిదే కదా, ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ ఏర్పడితే మీరు మమ్మల్ని మా గొంతు నొక్కే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు నిరుద్యోగం తాండవం ఆడుతుంది తెలంగాణలో. మా నిరుద్యోగులు మాట్లాడొద్దా? ఎందుకు మాట్లాడొద్దు? రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఏం భరోసానిచ్చారు? నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. మా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే కదా, ఆయన అందులో ఎమ్మెల్యే కదా. అయితే మా ప్రభుత్వం మాట ఇచ్చింది. సరే మొద్దు నిద్రపోతున్నారు కాబట్టి నేను వాళ్ళని గుర్తు చేస్తా ఒకసారి. ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో నేను రాజీనామా చేసైనా సరే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, ప్రైవేట్ సెక్టార్లో అయినా పర్లేదు మీకు ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే 2-3 సార్లు చేసిండు ఆయన రాజీనామా, తెలంగాణ కోసం చేసిండు, చాలా సార్లు చేసిండు కాబట్టి ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు మా వల్ల పదవులు తెచ్చుకున్న వాళ్ళు రాజీనామాలు చేస్తారా? మీకు దమ్ముందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఇస్తలేరు. మేము పోయి లైబ్రరీలో ఓట్లు వేయించినాము, మేము పోయి తిరిగినాము వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు, చైర్మన్లు అయిన వాళ్ళు, మీరు రాజీనామా చేస్తారా నిరుద్యోగుల కోసం? చేయండి. మరి ఆ రోజు వచ్చారు కదా మా దగ్గరికి. ఎమ్మెల్సీ దయాకర్ కూడా వారధిలాగా పనిచేస్తారు నిరుద్యోగులకు ప్రభుత్వానికని. మీరు వారధిలాగా చెప్పడం కాదు, వారాహిలాగా స్పీడ్గా వెళ్ళండి. ఏం మీ వారధులు ఇదేమన్నా వంతెనలు అనుకున్నారా? సిమెంటు కూడా వేసి వారధి అటు ఇటు నడవడానికి ఏమనుకుంటారు? అసలు వారధి లెక్క పనిచేస్తాను నోటి మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి. ఆ తర్వాత మేము కూడా పోయి కలిసినాం కదా ఆయనకి, 2-3 సార్లు పోయి కలిసి చెప్పినాం. మరి ఏది మరి చెప్పడం వరకు అవుతుంది, చేతల్లో మార్పు కనిపిస్తలేదు. నోటి ద్వారానే మార్పు. నాలుక ఏముంది, నరం లేని నాలుక ఎటంటే అటు మాట్లాడుతుంది. ఉట్టి మాటలే కదా చెప్తానే ఉన్నారు హామీలు. ఆయన మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఇచ్చిండ్రు, వీళ్ళేమో పదవులు పొందినాక ఉచిత హామీలు ఇస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండ్రు కదా. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే ఆయన కూడా గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ కి సంబంధించిన, లేకపోతే మరి పుట్టుకున్న తీన్మార్మల్ని సస్పెండ్ చేసినట్టు ఈయన సస్పెండ్ చేయరా? 100%. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఎమ్మెల్యే అయిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ కృతజ్ఞత ఉంటది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టీ అభిమానం ఉంటది. ఇప్పుడు బీజేపీ నుంచి దీంట్లోకి వచ్చారు కాబట్టి అభిమానం ఉంటది, కాబట్టి ఆయనకు అభిమానం ఉందేమో, మనం ఎట్లా కాదంటాము. ఆ అభిమానం కొద్దీ ఆయన రాజీనామాకే సిద్ధపడ్డాడు. అంటే మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే రాష్ట్రం మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా చెప్తా ఉన్నారు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ చెప్తున్నది, కానీ అది అబద్ధం అని చెప్పి నిరుద్యోగులు పదే చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు? 50,000 కాదు 10,000 ఇచ్చిందని ఎందుకు చెప్పలేకపోయారు? మేము ఆయనకు స్పష్టంగా చెప్పినాము, ఒక డిఎస్సి ఒకటే వీళ్ళు యాడ్ చేసి 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, అక్కడక్కడ నర్సింగ్ పోస్టులు అవి కలిపి మా అంటే 10,000 చిల్లర ఇచ్చిరు తప్ప వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిలప్ చేసిన ఉద్యోగాలు లేవు అని కూడా చెప్పినాము. కానీ వాళ్ళకు కూడా పార్టీ నుంచి కొన్ని ఉంటాయి కదా రూల్స్, వాళ్ళు పంపించిరేమో మనం 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మీరు ఎక్కడ మాట్లాడినా ఇవే మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పిరేమో. కొన్ని పార్టీ నుంచే వచ్చిండు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా ఆయన, ప్రభుత్వం తరపు నుంచే వచ్చిండు. కానీ నిరుద్యోగుల ప్రస్తావన తీసిండు, అది సంతోషం మాకు. ఇప్పుడు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చిండు, మీకు ఉద్యోగాల కల్పన నా బాధ్యత, లేకపోతే రాజీనామాకు సిద్ధమని. ఉద్యోగాలు కల్పించాలా లేకపోతే రాజీనామా చేయాలి. మేము కూడా అదే డిమాండ్ చేస్తాం, ఉద్యోగాలే కల్పించండి లేదంటే రాజీనామా చేయండి. మా కోసం రాజీనామా చేయండి, తెలంగాణ కోసం కూడా చేసిర్రు కదా, ఇప్పుడు మా కోసం చేయండి. ముఖ్యమంత్రిని ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఫస్ట్ నువ్వు సీఎంగా దిగిపో బాబు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పినాము, ఎక్కిన 3 నెలలకే చెప్పినాము. ఇంకా మళ్ళా ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ అవసరం టైం వేస్ట్ ఆయన గురించి మాట్లాడి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే
ఇప్పుడు మా తరపు నుంచి ఒక రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో మాట్లాడిరు అంటే మీడియా ముఖంగా ఆయననే. మందుల సామెల్ గారికి మేము పోయి చెప్పినప్పుడు గాంధీ భవన్లో మా సమస్యలు విన్నారు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే మీడియా ముఖంగానే మాట్లాడిరు. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మా బాధ్యత, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. ప్రజాప్రభుత్వం అయితే మాట నిలబెట్టుకోండి, లేకపోతే రాజీనామాలు చేయండి. ఇలా గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి గణపార్క్ దగ్గరకు వచ్చి ఆయన నిరుద్యోగులకు హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆయన అబద్ధాలే మాట్లాడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి అబద్ధాలే మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న నిరుద్యోగులు కనీసం వాళ్ళ మాటలు కూడా వినే ప్రయత్నం అంటే వినట్లేరు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ రాజగోపాల్ గారిని తీసుకొచ్చారో వాళ్ళందరూ రాజగోపాల్ అన్న అభిమానులు, రాజగోపాల్ అన్న కావాల్సిన వాళ్ళందరూ. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 మీద ఇన్ని అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు పేపర్లో వచ్చినప్పుడు ఉద్యమాలు ధర్నాలు చేస్తున్నప్పుడు కనీసం అశోక్ నగర్ గురించి కానీ చిక్కడపల్లి దగ్గర నుంచి కానీ మాట్లాడడం జరగలేదు. ఇవాళ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి గణపాక దగ్గరకు వచ్చి ఇలా తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి ఇలా 50,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మళ్ళీ ఇంకా మీ సమస్యలు ఏదైనా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తానని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. మీ అన్న కూడా సీఎం రేసులో ఉన్న వ్యక్తే కదా, మీ అన్న కూడా కోమటిరెడ్డి వెంకయ్య గారు కూడా సీఎం రేసులో ఉన్న వ్యక్తే కదా, మరి మీ అన్నకి చెప్పలేదు ఎందుకు? మీ అన్న మా గురించి ఎందుకు మాట్లాడాడు అంటే ఏం లేదు. ఇవాళ రాజకీయాలు ఇలా నిరుద్యోగులను వాడుకొని పొలిటికల్ చేద్దామని చెప్పేసి అందరూ వస్తున్నారు తప్ప ఇవాళ ఎవరు కూడా మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు తెలియదా రాజగోపాల్ అన్నకు మేము ఎన్నోసార్లు చెప్పాం, అన్న అశోక్ నగర్కి వచ్చి రండి, అన్న అశోక్ నగర్కి వచ్చి మాట్లాడాలంటే అశోక్ నగర్ రావడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు, మేధావులు ఉన్నారు కాబట్టి ఏమేమి క్వశ్చన్లు ఇస్తారో మరి ఏం చేస్తారని చెప్పి భయపడుతున్నారు. ఎందుకంటే మేమేం అడుగుతాం, నోటిఫికేషన్లు అడుగుతాం. ఇలా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడతాం కానీ మిమ్మల్ని ఏదో చేస్తామనో లేకపోతే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతామనో, మీరు నిజంగా సక్రమ పరిపాలన చేస్తే మేమెందుకు బయటకు వచ్చి మాట్లాడతాం చెప్పండి. మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దాకా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేయండి చెప్తున్నాం కానీ ఎవ్వరు కూడా మా గురించి మాట్లాడలేదు. ఇలా కూడా కొంతమంది వచ్చి ఇక్కడ రాజకీయాలు చేద్దామని పొలిటికల్ చేద్దామని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మా గురించి ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 గురించి మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కోర్టులు తిరుగుతున్నాం. దాని గురించి మరి G.O. 29 వల్ల అభ్యర్థులకు ఎవరైతే బీసీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? అశోక్ నగర్లో ధర్నాలు లాఠీ చార్జ్ చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఇలా అశోక్ నగర్ సెక్రటేరియట్కి ధర్నాలు చేసినప్పుడు చాలామంది మా మీద పోలీసు లాఠీలు చార్జ్ చేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు పేపర్లో రాలేదా? ఇవాళ కొత్తగా వస్తున్నాయా? ఏం లేదు. ఇవాళ నిరుద్యోగుల మీద ఇలా మాట్లాడితే నాకు ఏదైనా మైలేజ్ పెడుతుందేనో, నాకేమైనా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఇలా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అవి మానుకోండి. ఎందుకంటే మా సమస్యలు తీరని సమస్యలు. మీరు దయచేసి ఒక 15 నిమిషాలు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురమని చెప్పండి. అక్కడెక్కడో కాదు, మీ రేవంత్ రెడ్డి గారు, మీ అన్నగారు అందరూ కూడా ఈడికి రమ్మండి. ఎక్కడికి? మన అశోక్ నగర్ రండి, అక్కడే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గారే అక్కడికి వచ్చిర్రు. మీరు రావడానికి నొప్పింది నాకు అర్థం కాదు. ఎంతసేపు వీళ్ళు రాజకీయాలు తప్ప మా గురించి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయరు. ఇవాళ మంచి రోజే కదన్నా, ఇవాళ రావచ్చు కదా. ఇవాళ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం, ఇవాళ రావచ్చు కదా. ఇవాళ మా బాధలు మా గాథలు వినిపోవచ్చు కదా. ఎందుకు రాలేదు? ఇవాళ ఇక్కడి నుంచి దాదాపు కూతవేడు దూరంలోనే నాకు తెలిసి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఎందుకు రాలేదు? మేము ఈడే ఉన్నాం కదా, పిలిచినాం కదా. మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేలో మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి మాట్లాడుతుంటే మా నిరుద్యోగులు, నేను అక్కడికి రాలేదు, నాకు తెలియదు. నాకు ఎవరో మిత్రులు చెప్పారు 50,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు 50,000 ఉద్యోగాలు? అక్కడ ఉన్న మిత్రులు ఇట్లా అంటే ఆయనకు అనుచరులు, ఆయన మాటలు మాట్లాడితే ఆయన ఏదో డబ్బులు ఇస్తే కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప ఆయనకు నిరుద్యోగులు కనుక బయట నిజంగా ఉంటే ఇలా దాడి జరిగేదే. ఎందుకంటే ఇప్పుడు 3 కోట్లు ఇచ్చాము, 4 కోట్లు ఇచ్చాము, పొలిటికల్ అన్నవి పొలిటికల్ మాటలు. ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు మరి టీజీపీఎస్ మొత్తాన్ని అమ్మేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు, వీళ్ళు పొలిటికల్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ అన్యాయం అయిపోయేది ఎవరంటే నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు. G.O. 29 వల్ల మేము అన్యాయం అయిపోయినాం. ఇవాళ మంచి ఎగ్జామ్ రాసి కూడా వాళ్ళు అన్యాయం అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని ఇవాళ వచ్చి మాట్లాడడం జరిగింది. మరి G.O. 29 అయినప్పుడు రద్దయినప్పుడు మా తల్లిదండ్రులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. 2022లో రద్దయినప్పుడు కూడా మా తల్లిదండ్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. 2023లో కూడా రద్దయినప్పుడు మా తల్లిదండ్రులు ప్రెస్ మీట్. అంటే వాళ్ళకే తల్లిదండ్రులు ఉన్నారా? మాకు లేరా? మా తల్లిదండ్రులు కూడా గిరిజన బిడ్డలు తండాలలో గూడాలలో కలుపు తీసుకుంటూ పత్తేరుకుంటున్నారు. మా కొడుకు వచ్చి బయట చదువుకుంటాడు, వాడు సమర్థవంతుడు కాబట్టి ఎప్పుడైనా జాబ్ కొడతారని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. రేపు పరిపాలన చేయాల్సింది అభ్యర్థుల తల్లిదండ్రుల
అభ్యర్థుల తల్లిదండ్రుల అభ్యర్థులే కదా. మరి అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటే దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉందే కదా. దీని వెనకాల ప్రభుత్వం ఉందా, మరి టీజీపీఎస్సీ ఉందా, ఏముందని మాకు తెలియదు. కాబట్టి దాని వెనకాల కుట్రకోణం ఉందని అయితే మేము చెప్తున్నాము. ఇప్పుడు ఒకటే అన్న, ఫైనల్గా ఎవరైతే అయితే మీ వల్ల టీజీపీఎస్సీ వల్ల ఇలా లక్షల మంది నిరుద్యోగులు అన్యాయం అయిపోయారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు అంధాకారంలో వెళ్ళాయి. దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన చేసిన తప్పిదాలను మీరు ప్రెస్ పెడుతున్నారు. మరి ఆయన దగ్గర పోవచ్చు కదా. మీరు అంతమంది వచ్చారు కదా, మా కొడుకుల భవిష్యత్తు అండి అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకంటే దాని వెనకాల క్లియర్ కట్గా స్పష్టంగా కనబడుతుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అదే ప్రెస్ మీట్ కూడా మేము అక్కడ ఆ రోజు మధ్యాహ్నం పెట్టడం జరిగింది. మళ్ళీ మా ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళేనా నిరుద్యోగులు? మేము నిరుద్యోగులం కాదా? మేము కూడా 12 గంటలు 13 గంటలు చదివిన వాళ్ళమే అండి. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మీ రాజకీయాల కోసం మీరు ఇలా గ్రూప్ అని గెలిస్తే మేము ఎవరు అంటే గత 11 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఇవ్వని నోటిఫికేషన్ మేము ఇచ్చని చెప్పుకోవడం తప్ప అవన్నీ దాంట్లో అవకతవకలే ఉన్నాయి. అన్ని అవకతవకలు ఉన్నాయి. ఎవరు? మరి రాజీనామా చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? 29 చేసినప్పుడు ఎక్కడ పోయారు? 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము అందరూ బాధపడుతున్నప్పుడు అశోక్ నగర్లో చిక్కడపల్లి బాధపడుతున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇలా గవర్నమెంట్ మీద నిరుద్యోగుల ఇంపాక్ట్ ఉందని, నిరుద్యోగం వాడుకుంటే ఇలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ సొంత అన్న వెంకటరెడ్డి గారు ఒక్క మాట చెప్తే ఈ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒక్క మాట. ఆయన కూడా సీఎం రేస్లో ఉన్న వ్యక్తే కదా. ఆయన ఒక్క ఫోన్ చేస్తే అన్న పిల్లల బాధలు కాదు ఇట్లున్నాయన్న ఒక్క మాట మాట్లాడంటే చేసేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ఈ డ్రామాలు బంద్ చేయండి. పిల్లలు ఎవరు నమ్మట్లేరు. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల కోసం రాజీనామా చేస్తాన్న రాజగోపాల్ రెడ్డి అన్న గారు మరి నిరుద్యోగులు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్న విషయం ఆయనకి తెలియదా? ఏంటంటే రేపు ఎలక్షన్స్ కోసం ఎట్లా వాడుకోవాలి, నిరుద్యోగులను వాడుకుంటే మనకి ఓట్లు ఎట్లా పడతాయని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు తతంగాలు తప్ప ఇంకేం లేదు.